హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాహుల్ వైబ్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నామంటే రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్. సో నెలకి 9,250 రూపాయలు వచ్చే మార్గం నేను చెప్పబోతున్నాను. ఆర్ యు రెడీ ఫ్రెండ్స్? సో ఏం లేదు, ఎవరైతే రిటైర్ అయి ఉంటారో సో ఇంతకుముందు గవర్నమెంట్ వాళ్ళకి పెన్షన్ రూపంలో ఇచ్చేది, కానీ కొన్ని కారణాల వల్ల ఆ పెన్షన్ పథకాన్ని తీయేశారనమాట. బట్ మనము కొంచెం ఇంటెలిజెంట్గా ఆలోచించగలిగితే సో మనం కూడా ఎవరైతే మన మమ్మీ కానీ మన డాడీ కానీ గవర్నమెంట్ లేదా ప్రైవేట్ జాబ్స్ చేస్తూ ఉండి వాళ్ళు కనుక రిటైర్ అయి ఉంటే వాళ్ళ ద్వారా మనం పెన్షన్ తీపించుకోవచ్చు. సో అది ఎలాగో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లెట్స్ స్టార్ట్ ఏ వీడియో. సో నేను చెప్పబోయేటువంటి ఈ స్కీమ్ పేరు ఏంటంటే ప్రధానమంత్రి వయవందన యోజన. ఇది స్కీమ్, ప్రధానమంత్రి వయవందన యోజన స్కీమ్ అనమాట. ఇది ఒక రిటైర్మెంట్ కమ్ పెన్షన్ స్కీమ్. ఈ పథకంలో ఎవరైతే రిటైర్మెంట్ అయ్యారో వాళ్ళు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు భయపడవచ్చు. సో ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, స్టాక్ మార్కెటింగ్ అవి ఇవి ఏవో ఉన్నాయి. బట్ వాటన్నిటిలో కొంచెం రిస్కీ ఉంటుంది. బట్ దీంట్లో మీకు ఎటువంటి రిస్క్ లేకుండా మీరు పెట్టేటువంటి ప్రతి ఒక్క రూపాయికి గవర్నమెంట్ మాత్రమే షూరిటీ ఇవ్వగలదు. చూసారా ఎలా ఉందో? సో ఎవరి వయసు అయితే 60 సంవత్సరాలు ఉన్నాయో వాళ్ళు మాత్రమే ఈ యొక్క పథకానికి అర్హులు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పథకం ఒక గవర్నమెంట్ స్కీమ్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అనమాట. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. మన డబ్బుని సేఫ్టీగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కొన్ని ఇన్వెస్ట్మెంట్ ఆఫీసెస్ ఉన్నాయి. బట్ మనం ఎంతైతే ప్రధానమంత్రి వయవందన యోజన కింద పెడతామో అంత డబ్బుకి మనకి గవర్నమెంటే హామీ ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంటే హామీ ఇస్తుంది అనమాట. సో దీనికి వడ్డీ కూడా 7.4% వడ్డీ అనేది వస్తుంది. చాలా పెద్ద అమౌంట్ అండి, 7.4% అంటే. సో మనం ఎంత డబ్బునైతే మనం పెట్టుబడి పెడతామో అంత డబ్బుకి 10 సంవత్సరాలకి మనకి ఇచ్చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 పెట్టామనుకోండి, 10 సంవత్సరాల ₹1,00,000 ఇచ్చేస్తారు. అలాగే ఈ 10 సంవత్సరాలకి ₹1,00,000 ఎంత వడ్డీ అయితే వస్తుందో అంత వడ్డీ మీకు ఇస్తారనమాట. ఎలా ఉంది? చాలా బాగుంది కదా. ఇందులో ఎంతంటే ముందుగా ఎంచుకునే వడ్డీ 1 మంత్ తీసుకోవచ్చు, లేదా క్వార్టర్లీ తీసుకోవచ్చు, లేదా హాఫ్ ఇయర్లీ తీసుకోవచ్చు, లేదా ఇయర్లీ వన్స్ అనేది తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇప్పుడు ₹1,00,000 కట్టామనుకోండి, దానికి వడ్డీ నెలా తీసుకోవచ్చు, లేదా 3 నెలలకు ఒకసారి తీసుకోవచ్చు, లేదా 6 నెలలకు ఒకసారి తీసుకోవచ్చు, లేదా సంవత్సరానికి ఒక్కసారి అయినా తీసుకోవచ్చు అనమాట. వడ్డీ ఎక్కువ కావాలనుకోండి ఎక్కువ డబ్బు అనేది కట్టాల్సి వస్తుంది. అదే తక్కువ వడ్డీ కావాలనుకోండి తక్కువ అమౌంట్ కడితే సరిపోతుంది అనమాట. ఇందులో మినిమం మీరు ₹1,50,000 నుంచి 15 లక్షల వరకు మనము డిపాజిట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా ఓన్లీ 1 టైం డిపాజిట్. 15 లక్షలు కనుక డిపాజిట్ చేస్తే ప్రతి నెల మనకు వచ్చేటువంటి అమౌంట్ ఎంతో తెలుసా అండి? ₹9,250 ప్రతి నెల వచ్చేస్తుంది అనమాట. మనము ఎంత డబ్బు అయితే డిపాజిట్ చేస్తామో అంత డబ్బు చాలా అంటే చాలా సేఫ్టీగా ఉంటుంది. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మాత్రమే హామీ అనేది ఇస్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్. సో దీన్ని మేనేజ్ చేసే వాళ్ళు ఎవరైతే ఎల్ఐసి వాళ్ళు. దీన్ని మేనేజ్ చేసే వాళ్ళు ఎవరు? ఎల్ఐసి వాళ్ళు. ఇది కూడా ఒక గవర్నమెంట్ సంస్థ కాబట్టి మన డబ్బు చాలా సేఫ్టీగా ఉంటుందన్నమాట. దీన్ని మేనేజ్ చేసే వాళ్ళు ఎవరంటే ఎల్ఐసి వాళ్ళు. సో ఈ పథకాన్ని మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు 2017 పెట్టారు. అప్పటి నుంచి రన్ అవుతుందన్నమాట. అయితే వడ్డీ అయితే మాత్రానికి ఎల్ఐసి వాళ్ళే అకౌంట్లో వేయిస్తారు. ఈ పథకంలో వడ్డీ అనేది ప్రతి నెల ప్రతి ఇయర్ మారుతూనే ఉంటుంది. దీన్ని ఎవరు మారుస్తారంటే గవర్నమెంట్ మాత్రమే మారుస్తారు. సో మనకి స్టార్టింగ్ ఎంత వడ్డీ అయితే తీసుకుంటున్నామో అదే వడ్డీ 10 సంవత్సరాల వరకు తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నెలలో ₹4,000 వడ్డీ తీసుకున్నాం అనుకోండి, 10 సంవత్సరాల వరకు ₹4,000 వడ్డీ వస్తూనే ఉంటుందన్నమాట. ఈ పథకాన్ని లిమిటెడ్ పీరియడ్ కింద కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ పథకాన్ని 2017 సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేశారు.
అప్పుడు ఏమన్నారంటే 31 మార్చ్ 2020 లోపు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ పథకానికి అర్హులు అని చెప్పారనమాట. ఆ తర్వాత ఈ పథకాన్ని ఎక్స్టెండ్ చేశారు. 31/2013 అంటే 31వ తేదీ 2023వ తేదీ వరకు దీన్ని ఎక్స్టెండ్ చేశారు. ఆ తర్వాత ఈ పథకం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మళ్ళీ కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు అనమాట. ఈ పథకాన్ని ఎక్కడ మీరు అప్లై చేసుకోవాలంటే కేవలం ఎల్ఐసిలో మాత్రమే అప్లై చేసుకోవాలన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి అప్లై చేసేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.